రెండు వస్తువులు ఉన్నప్పుడు మనం సరదాగా అట్లా సౌండ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ సౌండ్ ఎలా ఉంటుందంటే మన సౌండ్ కన్నా అంత గొప్పగా ఉండదు. ఇన్హౌ ఈ వస్తువులు ఇవాళ మన దేశం మన యొక్క కుటుంబంలోకి ఎంటర్ అయిపోయినాయి. దీన్ని ప్లాస్టిక్ బకెట్లు అంటారు, ప్లాస్టిక్ మొక్కలు అంటారు. ఈవేళ ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ క్యాన్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ టాటా, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ బెంచీలు, ప్లాస్టిక్ డోర్లు, ప్లాస్టిక్ బెడ్లు. ఇది ప్లాస్టిక్. ఇది చాలా డేంజరు. దీంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం మీకు అందరికీ తెలుసు. ఎనీహౌ దీన్ని మనం సరిగ్గా వాడుకుందాం. బాత్రూంలో కానివ్వండి, అలాగే బాతింగ్ టైంలో కానివ్వండి, యూరినల్స్ కానివ్వండి, దయచేసి దీన్ని వాడుకోవాలంటే మా ఆయాలు కానివ్వండి, మేము కానివ్వండి, కాస్త దీన్ని మేము శుభ్రం చేయకపోతే మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఈవేళ ఇది అలా బాత్రూంలో ఉంటే కింద మురికి అవుతుంది, అలాగే మురికి అవుతుంది. దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, అప్పుడు వాడబుద్ధి అవుతుంది. సో ఈ మురికి పోవడానికి మరి మేనేజ్మెంట్ వాళ్ళు కదా మరి అన్నీ ఇస్తున్నారు లేదా చూసుకోండి. ఇదొక అంశం. మరొక అంశం ఏంటంటే వాటర్ని ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కోసారి మేమేం చేస్తామంటే బట్టలు ఉతుకుతాం. బట్టలు ఉతికినప్పుడు నీళ్లు వేస్ట్ అవుతాయి. బట్టలు ఉతికినప్పుడు ఒక 1/2 బకెట్ నీళ్లు ఇందులో ఉంటాయి. మరి ఒక 2-3 బట్టలు అలా ముంచిలేపినప్పుడు ఆ నీళ్లు అలాగే ఉండిపోతాయి. సో పిల్లలు కాస్త ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, శుభ్రంగా ఆ బకెట్ నీళ్లు కాస్త ఆ లెట్రిన్లో బేసిన్లో పోస్తే అది కాస్త ఫ్లష్ అయ్యి బాగుపోతుంది ఒకటి. రెండవది ఆ చెంబు తీసుకొని అలా పొరక తీసుకొని ఆ బాత్రూమ్ 4 గోడల మధ్య నీళ్ళు కుడిచేట్టు అట్లా అంటే క్లీన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే బాత్రూంలో మనం అందరం సోపులు వాడతాం కదా, సోపులు, షాంపూలు, ఆ చెత్త అలాగే అదుక్కో ఉంటుంది. సో ఆ నీళ్ళే కాస్త 2-3 బగ్గులు అది కింద పోస్తే శుభ్రంగా అది కాస్త ఆ ఫోర్స్తో ఆ యొక్క నురుగంతా వెళ్ళిపోతుంది. సో ఈ చిన్న చిట్కాలు ఇవాళ మనం పాటిస్తే నేల తల్లి సంతోషిస్తుంది. సో వేస్ట్ అని అన్నీ మనం భూమిలో వేస్తున్నాం. వేస్ట్ నీళ్లు ఉదాహరణకి ఏమైనా ఉంటాయంటే మన బాత్రూంలో వాడేటువంటి అన్నీ కూడా విష పదార్థాలే. సోపు ద్వారా వాడేది కానీ, షాంపూ ద్వారా వాడేది కానివ్వండి, బ్రష్ ద్వారా కానీ మొత్తం విష పదార్థాలే. సో అది కాస్త డైల్యూట్ అయిపోతే కాస్త బాగుంటుంది. అలాగే పోయేదనుకోండి ఆడికాడ ఇరుకున్నప్పుడు ఆ కష్టాలు దెబ్బతింటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ చిల్డ్రన్, మీరు వాడే వస్తువుల్ని మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా. సరే, మేము స్కూల్ గురించి చెప్పట్లా. మా స్కూల్లో మాకు ఆయాలు ఉన్నారు, మేము ఆ పని మీరు చేయాలి. మీరు చేస్తా కూర్చుంటే అది కరెక్ట్ కాదు, మేమే చేద్దాం. అయితే మీరు అది మా నోటికి తేవాలి. బాత్రూంలో ఏసారి మరగగా పట్టుకుంటే నేను ఇప్పుడే గమనించాను. నేను మార్నింగ్ మేడం లేనప్పుడు నేనే వెళ్ళి కాస్త పిల్లలు నిద్రలేపినప్పుడు అక్కడ నేను పళ్ళు తొంగుతూ ఉన్నా. ఏం పళ్ళది ఈ యొక్క వేపద కాదు, ఇప్పుడు ఇంట్లో ఎటువంటి వేపలు మరి ఎంచాలంటే కష్టం అయిపోతుంది. ఏమంటారు బ్లాక్ పౌడర్ మా దగ్గర ఉంది, మా పిల్లలంతా వాడతారు. రూపాయి ఖర్చు లేకుండా నేను పౌడర్ తోలుకుంటా ఉన్నాను. అది కడుక్కుందాం అనిపోతే ట్యాప్ బాగా మరగగా ఉంది, ట్యాపు కూడా మరగ ఉంది. పట్టుకోవడానికి నాకే ఇబ్బంది అనిపించింది. దానికి ఏం చేయాలి? మా ఆయాలకు దయచేసి కాస్త శుభ్రం కడగాల. అలాగే మీరేం చేయాలి? అది మా నోటీస్కి తేవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతారు కదా, మరి చాలా సర్వసాధారణ వాళ్ళు. ఇలా మనము లైఫ్ స్కిల్స్ని మనం నేర్చుకుంటూ ఉదాహరణకి నేనేం చేస్తానంటే బాత్రూంలో వెళ్ళినప్పుడు ముందు సమస్య ఉంటే నాకు చేసి మళ్ళీ చెప్తా. లేదా వాళ్ళు మర్చిపోతారు కదా, వాళ్ళు పిలుచుకొచ్చి అలా చూడండి, ఈ ఒక్క చిన్న సహాయం చేసి మీకు ఎంత మేలు జరుగుతుంది, ఎంత మంచి పరిస్థితి చెప్తా. అట్లా వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో మీరు కూడా భయపడబాకండి. ఎందుకు లేబ్బా ఆయాలైతే పిలిస్తే రారు, వాళ్ళు మాట్లాడితే తిరుగుతా బాగుంటుంది. ఓకేనా? చేద్దాం ఈ పని. మిమ్మల్ని నేను కాస్త అప్రమత్తం చేయమంటున్నా, మా యొక్క సిబ్బందిని. ఇది చాలా అవసరం. నీళ్ళని సరిగ్గా వాడుకోవాలి, వృధాగా వాడకూడదు. ఒక్కోసారి నీళ్లు మరి లేనప్పుడు కాస్త ట్యాప్ని కట్ చేసి రావాలి. సో నేల తల్లిని, అమ్మని మనం ఎప్పుడైతే సంతోషపెడతాం, అందరినీ సంతోషపెడతాం. అమ్మ ఎవరో కదమ్మా, భూమాత అసలు అమ్మ. తర్వాత మిగతా వాళ్ళు అందరూ అమ్మలే. ఓకేనా? థ్యాంక్ యూ.